నమస్కారం. కాలం మారుతున్న కొద్దీ మనం అనేక రకాలైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. అటువంటి వాటిలో ప్రధానమైన సమస్య కీళ్ళ సంబంధిత వ్యాధులు. ఒకప్పుడు ఒక వయసు పైబడిన వాళ్ళలో మాత్రమే ఈ కీళ్ళ సంబంధిత వ్యాధులు వచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో మధ్య వయస్కుల్లో కూడా ఇటువంటి వ్యాధులు మనకు వస్తున్నాయి. ఈ సందర్భంగా అసలు కీళ్ళ సంబంధిత వ్యాధులు అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చినాక వాటిని నివారించడానికి మనకు ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఇటువంటి విషయాలను మనకు తెలియజేయడానికి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జి సురేష్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో మనం ఎదుర్కొంటున్న ప్రధానమైన అనారోగ్య సమస్యల్లో ఒకటి కీళ్ళ వ్యాధులు. అసలు కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు అంటే ఏంటి? కీళ్ళ నొప్పులు అనేది కొన్ని రకాలు ఉంటాయండి. కీళ్ళ సంబంధిత వ్యాధులలో ఫస్ట్ ఒకటి తీసుకుంటే రుమటైడ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏమో కీళ్ళ వాతం అంటామన్నట్టు. అదంటే అన్ని జాయింట్ లోపల వాపులు వస్తూ ఉంటుంది. ఆటో ఇమ్యూనిటీ డిసీజ్, మన బాడీలో మనకే కొన్ని ఇబ్బందికర ఫలాల వల్ల వాపులు పెరుగుతూ ఉంటాయి. అది టో కాడ నుంచి మొదలు పెడితే అన్ని జాయింట్ అంటే కీళ్ళ వేళ్ళ మధ్యలో వాపులు వస్తాయి, టోలో వాపులు వస్తాయి, అట్లా వాపులు అన్నీ వస్తాయి. దాన్ని కీళ్ళ వాతం అంటారు. ఇంకొకటి రుమటైడ్ ఆర్థరైటిస్ తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ అరుగుదల. కీళ్ళ అరుగుదల కూడా ఇప్పుడు సర్వసాధారణంగా చాలామంది దగ్గర చూస్తాం. మోకాళ్ళు అరుగుతాయి, తుంటిలో అరుగుతాయి, భుజంలో అరుగుతాయి, దాన్ని కీళ్ళ అరుగుదల, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇంకొకటి గౌట్ ఆర్థరైటిస్. గౌట్ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి అన్నట్టు. మన బాడీలో కొన్ని యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే దాన్ని గౌట్ ఆర్థరైటిస్ అంటారు. మన బొటన వేలి దగ్గర పై భాగం నుంచి మొదలు పెడితే మోకాల్లో వాటిలో పైకి పెరుగుతూ ఉంటుంది, దాన్ని గౌట్ ఆర్థరైటిస్. ఇలాగా కొన్ని రకాలుగా మనం కీళ్ళ నొప్పులని వ్యాధులని డివైడ్ చేసుకోవచ్చు అండి. అంటే కీళ్ళ సంబంధిత వ్యాధులకు ఫిజియోథెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? కీళ్ళ సంబంధిత వ్యాధులకు వచ్చినప్పటికల్లా మీకు చెప్పిన రుమటైడ్ ఆర్థరైటిస్ అనేదేమో ఇన్ఫ్లమేటరీ కండిషన్ తగ్గేటానికి ఉపయోగపడుతుందండి. ఇన్ఫ్లమేటరీ కండిషన్ అంటే వాపులు ఉంటాయి కదా, దానికి కొన్ని వ్యాక్స్ థెరపీ అని ఒకటి ఉంటుంది. ఇన్ ద సేమ్ ఐఎఫ్టీ ఇంట్రాఫెరెన్షియల్ థెరపీ అని ఒకటి ఉంది. ఇన్ ద సేమ్ టైం కొన్ని ఎక్సెస్. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే డిఫార్మిటీస్ వస్తాయండి. ఏళ్ళు వంకర్లు పోతూ ఉంటాయి అన్నట్టు. ఆ వంకర్లను పోకోకుండా మనం మెయింటైన్ చేయడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అదొకటి కీళ్ళ ఫిజియోథెరపీలో మెయిన్ అన్నట్టు. అలాగే వాపులు వస్తాయి, పాదంలో కానీ మోకాళ్ళ నొప్పులు కానీ మోచేతిలో కానీ వాపులు ఉంటాయి. ఆ వాపులన్నీ తగ్గేటానికి మనకి ఎంతో ఉపయోగకరంగా ఫిజియోథెరపీ ఉంటుందండి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కీళ్ళ అరుగుదల, ఇవాళ రేపు మోకాళ్ళు అరిగిపోయినాయి అనేసి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం అన్నట్టు. అది టీకేఆర్ అనే సర్జరీ కామన్గా అవుతుంది. అదేంటంటే ఆ సర్జరీ రాకుండా ఎర్లీ స్టేజ్ అక్యూట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే స్టార్టింగ్లో కీళ్ళ అరుగుదల అంటే మనం కూర్చుని లేసినప్పుడు సౌండ్ వస్తుంది, టప్ మన సౌండ్ వచ్చుడు, ఎక్కువ దూరం నడుస్తుంటే నొప్పులు వచ్చుడు, కింద కూర్చుని పైకి లెగలేకపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, ఇలాంటి ఇబ్బందులు కలిగేదాన్ని మనం ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్. మోకాళ్ళలో సౌండ్ అన్నీ వస్తాయి. అది ఎందుకు వస్తుందంటే సైనోల్ ఫ్లూయిడ్ తగ్గుతుంది, కార్టిలేజ్ లెవెల్ తగ్గుతాయి. దీంతో ఇది ఎర్లీ స్టేజ్లో ఎక్స్రే ద్వారా తెలుస్తుంది, లేదంటే మన ఇలాంటి సౌండ్స్ నడిచే విధానంలో కానీ నొప్పులు కానీ ఆ ఎర్లీ స్టేజెస్లో మన ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వస్తే కొన్ని ఎలక్ట్రోథెరపీ ఇన్ ద సేమ్ టైం ఎక్సెస్ థెరపీ. ఎలక్ట్రోథెరపీ అంటే ఏంటంటే అల్ట్రాసౌండ్ అనేది యూజ్ చేస్తాం. దాని ఏంటంటే ఆస్టియోఫైట్స్ ఏమైనా కొంచెం ఉంటాక బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటానికి వాటికి అది యూజ్ అవుతుంది. ఇంట్రాఫెరెన్షియల్ థెరపీ ఐఎఫ్టీ పెయిన్ తగ్గటానికి పనిచేస్తుంది. ఇవి ఏంటంటే టెంపరీ వాళ్ళ నొప్పి తగ్గేటానికి పనిచేస్తుంది. కానీ కీళ్ళ అరుగుదల రాకుండా ఉండడానికి కార్డ్సెప్స్ అంటే తొడకండరాలని మనం స్ట్రెంత్ చేసుకుంటూ ఉంటే, బలపరుచుకుంటూ ఉంటే అది మన మోకాల మీద దృఢత్వం, పట్టుత్వం వస్తాయి. దాంతో మోకాల నొప్పులు అనేది రాకోకుండా ఉంటుంది. దాంతో నడిచినా ఏమైనా కూడా మనం ఆపరేషన్ లేకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా కాల్షియం సప్లిమెంట్స్ కరెక్ట్గా తీసుకుని ఫుడ్ కరెక్ట్గా తీసుకుని చేయగలిగితే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎర్లీ ఏజెస్లోనే మంచిగా చూసుకుంటే ఎక్కువ రోజులు రాకుండా మెయింటైన్ చేసుకోవాలి. కీళ్ళ వాతలో ఇంకోటి మనకున్నట్టు గౌట్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయండి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గాలి. ఒకసారి మన బ్లడ్ టెస్ట్తోనే తెలుస్తుంది. మనకి బ్లడ్ టెస్ట్లో తెలిసినప్పుడు యూరిక్ యాసిడ్స్ పెరుగుతుంటే యూరిక్ యాసిడ్స్ ఏమేమి ఉంటాయో వాటిని తగ్గించుకోవాలి. అదేంటి మన ఫిజియోథెరపీ ఏంటంటే ఇప్పుడు వ్యాక్స్ థెరపీ ఇస్తాం, వాటికి ఒకటి టెన్స్ అనేది యూజ్ చేస్తాం. వీటి ఏంటంటే మనకి నొప్పులు మాత్రం తగ్గగలుగుతాం. కానీ లోపల యూరిక్ యాసిడ్స్ తగ్గాలంటే మాత్రం మనం కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం కొన్ని మెడికేషన్స్ కూడా వెళ్ళవలసి వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్లో మెయిన్గా మటన్ అలాంటివి తగ్గు తినాలి. నాన్ వెజ్ బంద్ చేయమని చెప్తారు. అవి బంద్ చేస్తే యూరిక్ యాసిడ్స్ అది ఓన్లీ గౌట్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అయితే రుమటైడ్ ఆర్థరైటిస్కి అన్ని రకాలుగా తినవచ్చండి, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. మరి కీళ్ళ వాతం అంటూ ఉంటారు కదా, కీళ్ళ నొప్పులకి కీళ్ళ వాతానికి తేడా ఏంటి? రెండు ఒకటేనా? కీళ్ళ వాతం అనేది ఇదే చెప్పింది. కీళ్ళ వాతం అనేది రుమటైడ్ ఆర్థరైటిస్ అండి. అది ఆటో ఇమ్యూనిటీ డిసీజ్, అన్ని బాడీలో ప్రతి చోట రావచ్చు.
కీళ్ళ నొప్పులు అనేది అది కూడా ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఉంటుందంటే మోకాళ్ళ అరుగుదల కానీ, తుంటి అరుగుదల, హిప్ ఆఫ్ ది ఆస్టియోఆర్థరైటిస్ కానీ, పాలిఆర్థరైటిస్ అంటారు. పాలిఆర్థరైటిస్ను రొమటైడ్ ఆర్థరైటిస్ ఇంచుమించు సేమే ఉంటాయి. పాలిఆర్థరైటిస్ అంటే పాలీ మీన్స్ అన్ని రకాల కొన్ని రకాల అన్ని జాయింట్ లోపల పెయిన్ వస్తుంది. అదేంటంటే ఇన్ఫ్లమేటరీ కాదు, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అది డిఫరెంట్. కీళ్ళ వాతం అనేదేమో రొమటైడ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, ఆర్హెచ్ ఫ్యాక్టర్ బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది, అది కీళ్ళ వాతం వేరు. వీటితో పాటు పెరియార్థరైటిస్ అంటాం మనం. పెరియార్థరైటిస్ అనేది ఓన్లీ షోల్డర్ లోపల వస్తుంది. అది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనబడుతుంది. అలా నార్మల్ వాళ్ళకి ఉండొద్దని కాదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే డైలీ చేసుకునే వర్క్స్ చేతిని భుజంకి ఇట్లా పైకి లేపలేకపోతారు అన్నట్టు. చేతిని పైకి లేపడం భుజంలో ఒక చోట పెయిన్, ఇలా జడ వేసుకోలేరు, వెనకాల బ్లౌజ్ బుక్స్ పెట్టుకోలేరు, వెనక చేయి జరపలేరు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది 100% ఫిజియోథెరపీతో తగ్గిపోతుంది. అది పెరియార్థరైటిస్. ఫోర్జ్ అండ్ షోల్డర్ అని కూడా ఉంటుంది, అది కూడా షోల్డర్కి సంబంధించినది. అది కొంచెం స్టిఫ్నెస్ పట్టుకుని దాన్ని కూడా ఫిజియోథెరపీ చేస్తే తగ్గిపోతుందండి. ఈ భుజం నొప్పి అనేది ఒక వయసును బట్టి ఏమైనా ఉంటుందా, ఎవరికైనా వచ్చే అవకాశం ఉందా? 40 years తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ వస్తుందండి. పిల్లలకి వీళ్ళకి భుజం నొప్పి అనేది స్ట్రెయిన్తో వస్తుంది తప్పితే ఇన్ఫ్లమేటరీ కింద రాదు చాలా మట్టుకి. కొంతమందికి ఏదో 1-2% రావచ్చు, కానీ జనరల్గా అయితే 40 years తర్వాత 35-40 years తర్వాతే వస్తుందండి అది. డాక్టర్ గారు, ఇంకొక సమస్య అంటే సాధారణంగా ఎక్కువ మందికి వేధిస్తున్న సమస్య నడుము నొప్పి. ఆ నడుము నొప్పి అంటే ఎందుకు వస్తుంది ఈ మధ్యకాలంలో? అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎక్కువ కూర్చునే వాళ్ళు కావచ్చు, ఎక్కువ బైక్ మీద తిరుగుతున్న వాళ్ళలో కూడా నడుము నొప్పి ఎక్కువ వస్తుంది. ఈ నడుము నొప్పికి ఫిజియోథెరపీలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ఇప్పుడు మెయిన్ కామన్ అనేది నడుము నొప్పి అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వస్తుంది. మెయిన్ కాజ్ ఎవరు చెప్పినా కూడా పోస్చర్ అంటే మనం కూర్చునే విధానము, చేసే పని, వాటి మీద. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఈవెన్ పత్తి రైతు కానీ, బీడీలు చుట్టే వాళ్ళు కానీ, ఏ కార్మికులు కానీ పెట్టుకొని ఎవరైనా, ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్స్ అయినా ఎప్పుడు సిట్టింగ్ పొజిషన్లో ఎప్పుడు కూర్చుని ఉండటం వల్ల కానీ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బాగా ప్రయాణాలు చేయటం వల్ల కానీ నడుము నొప్పి అనేది సర్వసాధారణంగా వస్తుంది. నడుము నొప్పిని డివైడ్ చేయొచ్చు అండి. మామూలుగా నడుము నొప్పి వస్తే పెద్ద ప్రాబ్లం కాదు, కొంచెం స్ట్రెచ్చింగ్ ఇచ్చి కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుని మినిమం చేసుకుంటే నడుము నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఏంటంటే దానికి రేడియేటింగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం కొంతమంది సయాటికా అంటారు, కొన్ని అట్లా. నడుములో ఏంటంటే వెన్నుపూసల లోపల తేడా వస్తాయి. మనం ఆర్థో కండిషన్లో తీసుకుని వెన్నుపూసల తేడా అంటే డీజనరేటివ్ చేంజ్ ఆఫ్ స్పైన్, అంటే వెన్నుపూస అరుగుదల, అది ఒకటి. డిస్క్ బల్జ్, వెన్నుపూస పైకి మధ్య డిస్క్ అనేది ఉంటుంది, అది కొంచెం బయటకు వచ్చి లంబార్ డిస్క్ అంటాం అన్నట్టు. నడుముకు తీసుకునేదాన్ని లంబార్ అంటాము. అది వచ్చి నరాన్ని ఒత్తిడి పడుతుంది, అదొకటి. డిస్క్ హెర్నియేటెడ్ డిస్క్, అది కూడా ఏంటంటే మన సడన్గా బరువులు లేపటం వల్ల కానీ, కూర్చోవడం వల్ల కానీ వెన్నుపూస డిస్క్ బయటకు వచ్చేసి నరం మీద ఒత్తిడి పడుతుంది. ఇలాంటి కొన్ని కారణాల వల్ల, డిస్క్ ప్రొలాప్స్ అని, ఇలాంటి కారణాల వల్ల ప్రాబ్లం అన్నట్టు. దానికి ఎక్కువ లామినాక్టమీ అంటే నడుముకి సంబంధించిన ఆపరేషన్కి వెళ్తారు. కానీ ఎర్లీ స్టేజెస్లో ఫిజియోథెరపీకి వస్తే జనరల్ బ్యాక్ పెయిన్ అయితే 100% తగ్గిపోతుందండి. ఏదో ప్రయాణాల వల్ల వచ్చేది, లేకపోతే ఏదైనా జనరల్గా వచ్చే కొంచెం మాన్యువల్ థెరపీ, మొబిలైజేషన్ ఆఫ్ ది స్పైన్, దెన్ ఇట్లా ఫిజియోథెరపీ కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం వల్ల పూర్తిగా నడుము నొప్పిని తగ్గించవచ్చు. కానీ ఆపరేషన్ లాంటి నడుము అన్నట్టు డిస్క్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మెయింటెనెన్స్ ఉండే పోస్టర్, కూర్చునే విధానం మార్చుకోవాలి. చేసే పనులు కొంచెం వృత్తి కొంచెం అవసరం వస్తే చేంజ్ చేసుకోవాలి. జాగ్రత్తగా లేకపోతే ఆపరేషన్ తప్పకుండా అవుతుంది. అందుకని ముందే వస్తే ఏంటంటే మనకు కొన్ని లంబార్ సంబంధించిన ఎక్సర్సైజ్, ఇలా డిస్క్ ప్రొలాప్స్ కొన్ని డీజనరేటివ్ చేంజ్ అయితే ట్రాక్షన్ ఇస్ బెస్ట్ రిజల్ట్, లంబార్ ట్రాక్షన్ ఇస్తాం. అలాగే హెర్నియేటెడ్ అట్లా ఉన్నంటే అల్ట్రాసౌండ్, టెన్స్ అనే మిషన్లు యూజ్ చేస్తాం, ఐఎఫ్టీ యూజ్ చేస్తాం. ఇలాంటి పెయిన్ తగ్గించి వాళ్ళకి రిలీఫ్ వచ్చి వితౌట్ సర్జరీ చాలా మటుకు మెయింటైన్ చేసేటట్టు ట్రై చేయండి. కానీ నడుము నొప్పి దీనికి ఫిజియోథెరపీ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. డాక్టర్ గారు, అంటే నడుము నొప్పి వచ్చింది అనుకోండి, డైరెక్ట్ మనం ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించవచ్చా, లేదంటే ఆర్థోపెడిక్ని కలవాల్సి ఉంటుంది? అవసరం లేదండి. నడుము నొప్పి వచ్చినప్పుడు ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించవచ్చండి. కాకపోతే ఇంకా బాగా కాంప్లికేటెడ్ ఉండి, హెర్నియేట్ ఉండి, పారాప్లేజియా అంటే కాళ్ళు చచ్చిపడిపోయి అంత లెవెల్ దాకుంటే అప్పుడు నెక్స్ట్ న్యూరోనా, ఆర్థోనా తర్వాత ఆలోచించవచ్చు. కానీ ఎర్లీ స్టేజ్ నడుము నొప్పి వచ్చినప్పుడు ఫిజియోథెరపిస్ట్ అయితే SLR టెస్ట్ అంటారు, మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. SLR అంటే స్ట్రైట్ లెగ్ రేజింగ్. స్ట్రైట్ లెగ్ రేజింగ్ అంటే మనం వెళ్ళకిల్లా పండుకొని 90 degrees వరకు కాళ్ళని పైకి లేపాలి. 90 degrees వరకు కాళ్ళు లేపినప్పుడు ఏంటంటే నడుములోంచి నరం గుంజినట్టు ఉంటుంది, సయాటికా పాజిటివ్. అంటే నరం గుంజుతుంది, నడుము కాంచి నరం లాగినట్టు అవుతుంది. అసలు 90 degrees లేపలేరు, 40-50 degrees నుంచే కాలు అంతా గుంజినట్టు అవుతూ ఉంటుంది, అది సయాటికా. అది డిఫరెంట్. లేదు బ్యాక్ పెయిన్, అదేం లేదు 90 degrees లేపుతున్నారు కానీ ఓన్లీ నడుములోనే నొప్పి వస్తుంది, మామూలుగా జనరల్ బ్యాక్ పెయిన్ కింద కన్సిడర్ చేస్తాం. అది మన IFTI యూజ్ చేసేసి కొంచెం మాన్యువల్ చేసేస్తే 100%
తగ్గిపోతుందండి. డాక్టర్ గారు, అంటే ఎముకలకు సంబంధించి అంటే వచ్చే వ్యాధులు ఒకవైపు అయితే ప్రమాదాలు సంభవించినప్పుడు ఎముకలకి జరిగే డ్యామేజెస్ కూడా జరుగుతుంటాయి. అంటే ప్రమాదాలు సంభవించినప్పుడు మీకు ఎటువంటి ఫిజియోథెరపీ వల్ల వాటిని మీరు నయం చేయవచ్చు? ఎముకలు ఇరిగినప్పుడు కానీ, అంటే ప్రమాదం సంభవించినప్పుడు ఎముకలు విరిగితే దానికి ఎటువంటి ఫిజియోథెరపీ చికిత్సలు ఉన్నాయి మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి రావడానికి? అవి అది ఏంటంటే అండి, ప్రమాదాలు అన్నప్పుడు దానికి చాలా రకాల రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అది మెయిన్. దానికి నెంబర్ ఆఫ్ కాజెస్ అండి. వాటి ఫ్రాక్చర్ అనేది హెడ్ ఇంజరీయా, స్పైనల్ ఇంజరీయా, ఓన్లీ మల్టిపుల్ ఫ్రాక్చర్సా, ఓన్లీ ఏదనేది అనేది ఇంట్లో జారిపడ్డారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే 70s అట్లా, వాళ్ళు వాష్రూమ్కి రెగ్యులర్ కేసు అన్నట్టు, ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అట్లా బాత్రూమ్కి అట్లా వెళ్ళినప్పుడు వచ్చేప్పుడు జారి పడుతుందో లేదు, తుంటిలో నెక్ ఆఫ్ ది ఫ్యూమర్ ఇరిగిపోతుంది. అది చిన్న ప్రమాదం. దానికి ఏంటంటే రెస్ట్ ఇచ్చి లేదా డిహెచ్ఎస్ అని సర్జరీ చేస్తారు. రోడ్డు ప్రమాదాలు అనేటప్పటికల్లా హెడ్ ఇంజరీ అయితే మాత్రం కంపల్సరీ న్యూరో దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది, లేకపోతే ఎవరి దగ్గర వెళ్ళి హైయర్ సెంటర్కి వెళ్ళి దాన్ని ఆ సర్జికల్ కరెక్షన్ ఏదంటే. స్పైనల్ ఇంజరీస్ కూడా, స్పైన్ ఇంజరీ అయినప్పుడు కాళ్ళు చేతులు మంచి కదలికలు ఉన్నాయా లేవా అది చూడాలి. కదలికలు లేకపోయినా కూడా ఫస్ట్ ఒక సర్జికల్ కరెక్షనా, లేదా అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ. మొత్తం 2 కాళ్ళు స్పైన్ మెడలో విరిగిపోతే అండి, బ్రేకల్ ఫ్లెక్చర్స్ ఇంజరీ కానీ మెడలో వెన్నుపూస ఇరిగినప్పుడు 4 కాలు చేతులు పడిపోతాయి. 4 కాలు చేతులు మళ్ళీ 0 గ్రేడ్ అంటే అసలు కదలికనే ఉండదు. ఆ గ్రేడ్లో వచ్చినా కూడా సెన్సేషన్ ఉంటే నార్మల్గా తీసుకురాగలుగుతాం ఫిజియోథెరపీతో. అదే నడుములో ఇరిగిపోతే పారాప్లేజియా అంటాం, 2 కాళ్ళు పడిపోతాయి. ఆ 2 కాళ్ళను కూడా మనం నార్మల్ స్టేజ్కి 0 గ్రేడ్ ఉన్నా పర్వాలేదు, కానీ సెన్సేషన్ ఉంటే మళ్ళీ నార్మల్గా ఫిజియోథెరపీతో మళ్ళీ నడిపించేటట్టు చేయొచ్చండి. ఫ్రాక్చర్స్ వచ్చేటప్పటికల్లా డిఫరెంట్. మణికట్టులు ఇరిగింది కొలిస్ ఫ్రాక్చర్ అంటాం, దానికి సర్జికల్ కరెక్షన్ ఉంటుంది, ఇట్ ద సేమ్ టైం స్లాబ్ అంటే పిఓపి అంటాం, అది వేసేస్తాం అన్నట్టు. దానికి ఏజ్ బట్టి 3 వారాల నుంచి 6 వారాల వరకు ఉంటుంది ఒకవేళ మణికట్టు కొలిస్ ఫ్రాక్చర్ తీసుకుంటే. తర్వాత ఏంటంటే చెయ్యి మళ్ళీ ఇట్లా తిప్పడం ఇమీడియట్గా రాదు, ఎందుకంటే ఒక 6 వారాలు మనం బిగుసుకుపోయింది కాబట్టి చెయ్యి మళ్ళీ నార్మల్ మూమెంట్ ఇవ్వాలంటే కష్టం అవుతుంది. అప్పుడు ఫిజియోథెరపీ సుపరేషన్ ప్రొనేషన్ అంటాం మనం మా టర్మినాలజీలో. జనరల్గా అంటే పైకి కిందకి ఇలా తిప్పడం రాదు, చేతిని వెనక్కి వంటం రాదు, అవన్నిటికి మళ్ళీ ఫిజియోథెరపీ. ద సేమ్ టైం ఎల్బోలో ఇరిగిన, షోల్డర్లో ఇరిగిన, నీలో ఇరిగిన రేంజ్ ఆఫ్ మూమెంట్, ఫస్ట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఇంపార్టెంట్. అంటే మనకి ఎంతవరకు మూమెంట్ ఉంటుంది, ప్రతిదానికి ఇంతవరకు రేంజ్లో మూమెంట్ రావాలి. అంతమందికి రాకపోతే అబ్స్ట్రక్షన్ అయిపోయిందంటే దెన్ ఫిజియోథెరపీ కంపల్సరీ. వాళ్ళు సర్జరీ చేయగలిగే వరకే ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గర ఉంటుంది. తర్వాత మళ్ళీ రిహాబ్ అంటే మళ్ళీ నార్మల్ రేంజ్కి తీసుకురావడానికి మేజర్ రోల్ ఫిజియోథెరపీది ఉంటుందండి. ఈవెన్ టీకేఆర్ ఆపరేషన్ అయినా సరే, ఇట్లా ఏ సర్జరీ అయినా ఇంప్లాంట్స్ ఉంటాయి, వాళ్ళు ఇంప్లాంట్స్ చేసేసి పంపిస్తారు. దాన్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు, 6 నెలల తర్వాత వెళ్ళండి, 3 నెలల తర్వాత, లేకపోతే 1 నెలన్నర తర్వాత అనేది ఆర్థోపెడిక్స్ తర్వాత వాళ్ళ సజెషన్ తర్వాత ఫిజియోథెరపీకి వస్తాయి. మనకి చేతిలో కానీ కాలు ఇరిగినప్పుడు రాడ్స్ వేస్తూ ఉంటారు. అవునండి, అంటే రాడ్స్ వేసి కొంత టైం వరకు అది మన బాడీలో రాడ్స్ ఉండాలి. అవునండి. ఆ మూమెంట్లో కూడా ఫిజియోథెరపీ ఎట్లా రోల్ ప్లే చేస్తుంది? ఫిజియోథెరపీ చేయాల్సిన అవసరం ఉంటుందా? అది కంపల్సరీ ఉంటుందండి. అది మీరు అన్నట్టు కొంతమంది జీవితకాలం కూడా రాడ్లు కొన్ని లోపల ఉంటాయండి. ఇంప్లాంట్స్ అనేవి లైఫ్ టైం ఉండేవి కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేయలేము అంతే మనం. ఇప్పుడు ఇంప్లాంట్ ఉందంటే ఫిజియోథెరపీ అంటే నాట్ ఓన్లీ మిషనరీ, నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్, అట్లా అన్నీ ఉంటాయి అన్నట్టు. కొన్ని రకాల మిషనరీస్ని యూజ్ చేయలేము, అంతేగాని దాని రేంజ్ ఆఫ్ మూమెంట్ లోపల రాడ్లు ఉన్నా ఏమున్నా కూడా రేంజ్ ఆఫ్ మూమెంట్ పెంచాలంటే ఫిజియోథెరపీతో అవుతుందండి. మన నార్మల్ ఇప్పుడు ఎల్బో ఉంది, ఎల్బో ఫ్లెక్షన్ ఎక్షన్ అంటే దగ్గర కనాలి, బయట కనాలి, నెమ్మదిగా రోజు కాదు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి, ఇంప్లాంట్ డిస్టర్బ్ కాకుండా చేసుకోవాలి. క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిగా మీకు 100% దాంట్లో రిజల్ట్ ఉంటుందండి. అట్లానే డాక్టర్ గారు, యాక్సిడెంట్స్లో ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, తలకి వెన్నుపూసకి గాయాలైతే, అంటే బాడీలో ఇంపార్టెంట్ పార్ట్స్, అవునండి, తలకి వెన్నుపూసకి గాయాలైనప్పుడు ఫిజియోథెరపిస్ట్ రోల్ ఎట్లా ఉంటుంది? ఇమీడియట్గా ఫిజియోథెరపిస్ట్ రోల్ ఉండదండి. స్పైన్ కానీ హెడ్ ఇంజురీ కానీ ఏదైనా ఇమీడియట్ రెస్పాన్స్ ఉండదు. దానికి ఫస్ట్ సర్జికల్ కరెక్షన్కి వెళ్ళవలసి వస్తుంది, సర్జరీయా లేకపోతే రెస్టా అని చూస్తే. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు కాళ్ళు పడిపోయినాయా, లేకపోతే స్పైన్ ఎంతవరకు ఉంది, హెడ్ ఇంజరీ అయితే పారాలసిస్ వచ్చిందా, హెడ్ ఇంజరీ పారాలసిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఏం ప్యారలైజ్ అయినాయో వాటిని రీహాబ్ చేయడానికి ఫిజియోథెరపీ మెయిన్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక 10 days 15 days సర్జికల్ కరెక్షన్ ఆర్ ఎనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. 10-15 తర్వాత వాళ్ళు మొత్తం వచ్చేదాకా మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ చేతిలోనే ఉంటుందండి అది. డాక్టర్ గారు, అట్లానే ఇంకొక ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. అంటే ఈ మధ్యకాలంలో మోకాళ్ళ రీప్లేస్మెంట్ కూడా జరుగుతుంది. అంటే రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉంటుందా? అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉందా? మనకి ఏదైనా మోకాళ్ళ నొప్పులు రాకుండా ముందే జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఒకసారి వచ్చిన తర్వాత ఎవ్వరూ ఏం చేయలేం దాన్ని.
మోకాలు నొప్పులు అంటే డీజనరేటివ్ మొత్తం అయిపోయి కార్టిలేజ్ లెవెల్ సైనల్ ఫ్లూయిడ్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత నీ రీప్లేస్మెంట్కి వెళ్ళక తప్పదు. కానీ నీ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ రూల్ 100% ఉంటుంది. కానీ ముందు అసలు మోకాలు నొప్పులు రాకుండానే ప్రయత్నించాలి. మోకాలు నొప్పులు రాకుండా ప్రయత్నించాలంటే మెయిన్ కాజ్ ఏంటంటే ఇవాళ రేపు ఓబీస్ అంటే ఊబకాయం ఓబిసిటీ. ఊబకాయం ఉండటం వల్ల అంటే ఎక్కువసేపు ప్రెషర్ మోకాల మీద పడతాం ఉండడం వల్ల, బరువు ఎక్కువ పడటం వల్ల వాళ్ళకి ఏంటంటే మోకాలు నొప్పులు అనేవి తొందరగా. నెక్స్ట్ కొంచెం ప్రొఫెషనల్గా కొంతమంది నడిచే విధానం కానీ, రోజు స్టేర్స్ మెట్లు ఎక్కుడు, చాలా దూరం పైకి కిందకి మెట్లు ఎక్కుడు, అలాంటి పనులు అవన్నీ చేయడం వల్ల మోకాలు అనేది అరుగుదల స్టార్ట్ అవుతుంది. ఇంకొన్ని టైమ్స్లో కాల్షియం లెవెల్స్ తక్కువ ఉండడు, కొన్ని సైనల్ ఫ్లూయిడ్స్ తగ్గుడు, కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఆ మోకాలు నొప్పులు అవి రాకోకుండా అంటే ఫస్ట్ నుంచి మినిమం ఎక్సర్సైజ్, వెయిట్ తక్కువ ఉండాలి, మినిమం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్, తొడ కండరాలు బలంగా ఉంచుకోవాలి. తొడ కండరాలు బలంగా ఉన్నప్పుడు మోకాలు నొప్పులు చాలా మట్టికి రావు. ఇవన్నీ చేసుకుంటే అంటే మన టీకేఆర్ అంటే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళేంత వరకు వెళ్ళవసరం లేదు. ఒకవేళ అయిపోయింది ఇక మనం ఏం చేయలేం, వయసు పెరిగిపోయింది, డీజనరేటివ్ అయింది, మోకాలు అరిగిపోయింది, నీ రీప్లేస్మెంట్ అయింది. నీ రీప్లేస్మెంట్ అయినంత మాత్రాన వాళ్ళు ఆపరేషన్ వరకే వాళ్ళు ఇంప్లాంట్ చేసేసిన తర్వాత నడిపించడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ కొత్త ఇంప్లాంట్ వచ్చి మన మోకాల్లో ఉంటుంది. దానికి నడవాలంటే రేంజ్ ఆఫ్ మూమెంట్ మోకాలు మొత్తం 140 degrees లోపలికి బెండ్ అవ్వాలి అంటే వెంటనే అవ్వదు. అప్పుడు ఏంటంటే మళ్ళీ ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అని, ఫుట్ యాంకిల్ ఎక్సర్సైజ్ అని, కాఫ్ స్ట్రెంథెనింగ్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ అని ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేసుకుంటే వాళ్ళు నార్మల్ ప్లేస్కి వితిన్ 3 to 4 weeks లోపల మళ్ళీ నార్మల్గా వాళ్ళకి వితౌట్ పెయిన్ ఏమీ లేకోకుండా చేయొచ్చండి. అంటే మోకాలు నొప్పుల తర్వాత ఫిజియోథెరపిస్ట్ కంపల్సరీ అండి. అది అదేవిధంగా డాక్టర్ గారు అంటే మనం నడిచేటప్పుడు కానీ మామూలు ఇతరత్ర పనులు చేసుకునేటప్పుడు కాళ్ళు చేతులు బెణుకుతూ ఉంటాయి. అవునండి. ఈ బెణికినప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది ఫిజియోథెరపీ? స్ప్రెయిన్ అండ్ స్ట్రెయిన్ అంటామండి ఇంగ్లీష్లో. జనరల్గా కాళ్ళు బెనుకుడు అనేది అంటే కొంచెం స్పోర్ట్స్ వల్ల ఎక్కువ ఉంటుంది. అట్లా ఇళ్ళల్లో కూడా ఇప్పుడు ఇవాళ రేపు స్లిప్పరీ అంటే మన స్టైల్స్ వల్ల కానీ వాటి వల్ల జరిగినప్పుడు పెరిగినప్పుడు అది ఫస్ట్ ఏంటంటే ఫిజియోథెరపీ మామూలుగా ఉంటే ఫస్ట్ ఎక్స్రే తీసుకోవాలండి ఏదైనా బెనికినప్పుడు. వితౌట్ ఫ్రాక్చర్, ఓన్లీ స్ట్రెయిన్ ఆర్ స్ప్రెయిన్ అంటే ఫ్రాక్చర్ ఏం లేదు, ఓన్లీ స్ప్రెయిన్ స్ట్రెయిన్ అప్పుడు ఫిజియోథెరపీతో ఉండి దానికి క్రయోథెరపీ ఐస్ అప్లై చేయొచ్చు, లేకపోతే హీట్ మోడాలిటీస్ చేసుకోవచ్చు, కోల్డ్ మోడాలిటీస్ అంటే హీట్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు రైస్ అంటాం కొంచెం కాల్ని ఎత్తు పెట్టేసి మెయింటైన్ చేస్తే, అలాగే అల్ట్రాసౌండ్ టెన్స్ అనే మిషన్ పెట్టి స్ప్రెయిన్స్కి స్ట్రెయిన్స్కి అంటే బెనుకులకి ఫిజియోథెరపీ ది బెస్ట్. మీకు మళ్ళీ మనం తెలియకుండా ఏంటంటే మసాజ్ టైప్, జెండు బాంబ్ వేస్తే రుద్దుడు బాగా చేస్తే కొంచెం స్వెల్లింగ్ ఎడీమా అంటే వాపు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫిజియోథెరపీ సింపుల్గా ఏం లేకుండా ఒక 2-3 daysలో మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే డాక్టర్ గారు అంటే బెనికినప్పుడు డైరెక్ట్ ఫిజియోథెరపిస్ట్ని కలవచ్చండి, నో ప్రాబ్లం. బెనికినప్పుడు డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ని కలవచ్చు. ఇంకొక విషయం డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మోచేతుల్లో కూడా నొప్పులు వస్తున్నాయి. అంటే అది ఎటువంటిది, కీళ్ళకి సంబంధించిన నొప్పేనా లేదంటే వేరే ఇతరత్ర కారణాలతో ఏమైనా వస్తుందా? మోచేతుల్లో నొప్పి వస్తుందనే దాన్ని ఎక్కువగా జనరల్ టెన్నిస్ ఎల్బో అంటారంటే, గోల్ఫర్స్ ఎల్బో అంటారు. మీడియల్ ఎపికాండైట్స్, లాటరల్ ఎపికాండైట్స్ అంటే మీడియల్ సైడ్ మనం ఎక్కువ వాడుకునేవారు. టెన్నిస్ ఆడేటోళ్ళకి ఇలా స్ట్రోక్స్ ఎక్కువ కొడతాం వల్ల లాటరల్ ఎపికాండైటిస్ అంటారు. ఇటు సైడ్ బాగా, ఈ సైడ్ ఎక్కువ సైడ్ బ్యాట్ అవుట్ సైడ్ మోచేతికి బయట సైడ్ బాగా యూజ్ చేస్తాం. దాని దాకా టెండర్నెస్ వచ్చి ఆ పెయిన్ వచ్చేదాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. అలాంటి వీటికి ఫిజియోథెరపీ చాలా ఉపయోగపడుతుందండి. దానికి కూడా మనం ఆ టెండాన్స్ని రిలాక్స్ చేయడానికి కొన్ని మిషనరీ యూజ్ చేసుకుంటూ కొంచెం మాన్యువల్గా మొబిలైజేషన్స్ చేసుకుంటూ టేపింగ్ ఉంటుంది. ఇలాంటివి కొంచెం అప్డేటెడ్ అన్నిగా చేయగలిగితే టెన్నిస్ ఎల్బో చాలా మటుకు తగ్గిపోతుందండి. డాక్టర్ గారు అదేవిధంగా స్పోర్ట్స్ అంటే క్రీడాకారులా కావచ్చు, గేమ్స్ ఆడుకునేటువంటి పిల్లల్లో కావచ్చు, ఎక్కువ ఈ బోన్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే కింద పడ్డప్పుడు కానీ గాయాలు అవుతూ ఉంటాయి. ఇటువంటి వాటిలో ఫిజియోథెరపిస్ట్ రోల్ ఏంటి? ఫిజియోథెరపిస్ట్ ఎట్లా వాటిని క్యూర్ చేయొచ్చు? స్పోర్ట్స్ పర్సన్స్కి స్పెషల్గా ఫిజియోథెరపిస్టులు ఉంటుంటారు కదా, అంటే ఎట్లా గైడ్ చేస్తారు, వాటిని నుంచి ఎట్లా రక్షించుకోవటం? ఫిజియోథెరపీ స్పోర్ట్స్ ఫిజియోథెరపీ డిఫరెంట్ అండి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు ఉండే దాంట్లో. మనకి లిగమెంట్ ఇంజరీ, ఇప్పుడు నీకు ఫుట్బాల్ ఆడేటోళ్ళైనా, కబడ్డీ ఆడేటోళ్ళైనా, ఈవెన్ క్రికెటర్స్ అయినా ఏదైనా కూడా వాళ్ళకి అయ్యేది ఏంటంటే ఫ్రాక్చర్స్ కాదు కానీ లిగమెంట్ ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి. లిగమెంట్ ఏంటంటే ఇప్పుడు మోకాలు మనకు స్ట్రెచబుల్, మోకాళ్ళకి అవ్వాల్సిన దానికన్నా వేరే యాంగిల్ లోపల గట్టిగా స్ట్రెచ్ చేయటం వల్ల లిగమెంట్ మీడియల్, కొలాటరల్, లాటరల్ సైడ్ అని ఒక లిగమెంట్స్ ఉంటాయి. మన మోకాలకి పట్టుతూ ఉంటాకి చుట్టూ కొన్ని అంటారు. మనం మా వాడికి భాషలో కండరాలకి నరాలు అంటాం కానీ అది లిగమెంట్స్ అన్నట్టు. అవి స్ట్రెంత్ అవి తెగిపోతాయి. కొంతమందికి పార్షియల్లీ టేర్ అంటే కొంచెం తెగుతాయి, కొంతమందికి మొత్తం తెగిపోతాయి. మొత్తం తెగిపోతేనేమో మనం ఏం చేయలేమండి. కొంచెం స్ప్రెయిన్ అయినాయి అనుకోండి, దెన్ మనం వాటికి ఫిజియోథెరపీతో చాలా మంచిగా ట్రీట్మెంట్ చేసి కొంచెం స్ట్రెంత్ చేసి కొంచెం టేపింగ్, రెస్ట్ ఇచ్చి మెయింటైన్ చేస్తే చాలా రిజల్ట్ వస్తుందండి. ఒకవేళ మొత్తం తెగిపోయినా కూడా మళ్ళీ ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ చేయవలసిందే అండి లిగమెంట్ ఇంజురీస్కి. అంటే
స్పోర్ట్స్లో లిగమెంట్ ఇంజురీలో మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే ఎంత టైం పడుతుంది డాక్టర్ గారు? అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అండి. అది పార్షల్ టేరా అంటే మొత్తం తెగిపోయిందా, సగం తెగిందా, నీలో ప్రాబ్లమా, షోల్డర్లో ప్రాబ్లమా, అది ఎంతవరకు రికవరీ ఉండి సర్జికల్ కరెక్షన్ అంత ఉందా లేదు, అది కొంతమందికి 2 వారాలు పచ్చు 3 వారాలు, కొంతమంది 5 నెలలు 4 నెలలు పట్టేటోళ్ళు కూడా ఉంటారండి. అంటే దాంతోపాటు మజిల్ వేస్ట్ అవుతుంది ఒక్కోసారి రెస్ట్ ఇవ్వడం వల్ల, దాన్ని స్ట్రెంత్ చేసుకోవాలి, మళ్ళీ గేమ్ ఆడాలంటే కొంత డిఫరెంట్. అది ఈ టైం దీనికి అందరికీ ఇదే పీరియడ్ అని చెప్పేది ఉండదండి. అది పర్సన్ టు పర్సన్ అండ్ కండిషన్ టు కండిషన్. అంటే మన ప్రతి సేమ్ అవ్వదండి. ఇప్పుడు అయిన ప్రతి దానికి వేరియేషన్ ఉంటుంది. నీకైంది మాకైంది వేరే వాళ్ళకి అయింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కావద్దు, డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నడుము నొప్పి ఉందనుకో ఇదే ఇంచుమించు చాలా మంది సేమ్ ఉంటుంది. ఇది నడుము, మోకాలు నొప్పి ఉంది ఇది అంటాం. లిగమెంట్ ఇంజరీ ప్రమాదం శాస్తూ అయ్యేది. అందరికీ సేమ్ ఎట్ ఏ టైం సేమ్ లాగే అవ్వాలి, సేమ్ టైం అనేది మనం చెప్పలేము దాన్ని. అంటే ఏదైతే జరిగినా కానీ ఫిజియోథెరపీ వల్ల వాళ్ళు మళ్ళీ 100% చేయొచ్చు దానికి. అదేవిధంగా డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో పాదాలు మంటలు కూడా వస్తుంటాయి కొంతమందికి. అంటే డయాబెటిక్స్ వాళ్ళలో కూడా మంటలు కనిపిస్తూ ఉంటాయి, డయాబెటిక్స్ లేని వాళ్ళు కూడా మంటలు మనం గమనిస్తూ ఉంటాం. దీనికి కీళ్ళకు నొప్పులకి కీళ్ళ వ్యాధులకి ఏమైనా సంబంధం ఉంటుందా? అదండి, మనకి డయాబెటీస్లో వచ్చేదని డయాబెటిక్ న్యూరోపతి అంటామండి. డయాబెటిక్ న్యూరోపతి అనేది నరాల చివరిలో పెరిఫెరల్ నర్వ్స్ లోపల తిమ్మిర్లు స్టార్ట్ అయ్యి మొద్దుబారినట్టు అవుతూ ఉంటుంది. అది డయాబెటిక్. దానికి కూడా మనం టెన్స్ అనేది యూజ్ చేసి కొన్ని మెయింటైన్ చేయడం వల్ల తగ్గుతూ ఉంటుంది. అది దాంతో పాటు మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ప్లాంటార్ ఫెసైటిస్ అంట. అది తిమ్మిర్లు రాదు, నొప్పులు వస్తాయి. ఉదయం లెగటంతో లెగిసి ఒక 4 అడుగులు వేయలేకపోతారు. పొద్దున్న కూర్చొని తొందర నడవలేకపోతారు. పాదం మొత్తం నొప్పులు అనేది మన ప్లాంటార్ మజిల్స్ లోపల కొన్ని మైల్డ్ ఇన్ఫ్లమేషన్ వల్ల, ఆర్చ్ల వాళ్ళు ఇన్ఫ్లమేషన్ వల్ల నడవడం ఇబ్బందిగా అవుతుంది. అండ్ ఫస్ట్ ఫుట్వేర్ చేంజ్ చేసుకోవాలి ఒకటి, నెక్స్ట్ నడిచే విధానం అన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అది వేరు, డయాబెటీస్ వేరు. అందులో 2 రకాల కండిషన్స్. డయాబెటిక్ వచ్చినప్పటికల్లా మళ్ళీ బ్లడ్ ఫ్లో కూడా తగ్గుతుందండి. డాప్లర్ తీసుకోవాలి. బ్లడ్ ఫ్లో తగ్గటం, న్యూరలాజికల్ ప్రాబ్లం. ఎన్ని సంవత్సరాల నుంచి నాకు షుగర్ కంట్రోల్ ఉందనుకుంటారు, కానీ షుగర్ కంట్రోల్ ఉన్నా కూడా కొన్ని ఎక్కువ సంవత్సరాలు ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటికి మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది వేరు, ప్లాంటార్ ఫెసైటిస్ వేరు. అలాగే మీరు పాదముల గురించి మాట్లాడినప్పుడు ఇంకోటి ముఖ్యంగా మన తెలంగాణలో కనబడే గుర్రమూతులు అంటారు, క్యాలికెనస్ స్పర్, ఆర్సీబీ కూడా రెటినల్ క్యాల్కల్ బర్సైటిస్ అండ్ క్యాలికెన్ స్పర్ 2. మన మడమ వెనకాల వాపు స్టార్ట్ అవుతూ ఉంటుంది. పొద్దున లేటం మడమ నొప్పులు అన్నట్టు మనం లెగటంతో అడుగు వేయలేకపోతూ ఉంటాం. అది కూడా ఫిజియోథెరపీతో చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. అవన్నీ మనం ఫిజియోథెరపీని కన్సల్ట్ అయితే ఏం చేయాలి, ఏమేమి వాడుకోవాలి, మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, అవన్నీ చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చి మీరు చెప్పిన సమస్యలు డాక్టర్ గారు అంటే ఎందువల్ల వస్తున్నాయి మనకు? అవి చాలా రకాల ఫుట్వేర్ కానించి మొదలు పెట్టుకుంటే అన్ని రకాల నడిచే విధానము, ఫుట్వేర్ అంటే వేసుకుని హై హీల్స్ వేసుకుని నడుస్తూ ఉంటారు, లేకపోతే సోల్ గట్టిగా షూ పిలిపి అబ్బాయిలైన అమ్మాయి సోల్ గట్టిగా ఉండి మడమని ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల, కరెక్ట్గా ఫుట్ కరెక్ట్గా పడకపోవడం వల్ల, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. మరో సమస్య డాక్టర్ గారు అంటే చికెన్ గున్యా అనే ఒక వ్యాధి ఉంది. అవునండి. అంటే ఒళ్ళంతా బోన్స్ అన్ని నొప్పులు వస్తూ ఉంటాయి కదా, వాటికి ఫిజియోథెరపీ నుంచి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది? అదేంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే అవన్నీ తగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ అన్ని మందులు వాడతారు, యాంటీబయాటిక్స్ వాడతారు, ఫీవర్ కంట్రోల్ అయిపోతుంది అన్ని. కనుక జాయింట్ పెయిన్స్ ఉంటాయి, దానికి మన ఫిజియోథెరపీతో మంచి రిజల్ట్ ఉంటుందండి. అన్ని జాయింట్స్, కొంతమంది మేజర్ జాయింట్స్కి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది, అంటే మోకాలు వాటికే ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి అన్ని జాయింట్స్, మన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నట్టు అన్ని కీళ్ళ నొప్పులు అన్ని రకాల ఉంటాయి అన్నట్టు. దానికి కూడా మనం ఫిజియోథెరపీ తోటి మంచిగా తగ్గియచ్చు. డాక్టర్ గారు అంటే ఇప్పుడు మన కీళ్ళకి సంబంధించిన వ్యాధులు వచ్చి నయం చేసుకోవడం కన్నా రాకుండా చూసుకోవడం అనేది ఉత్తమం. అసలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జీవన శైలి, ఆహారపు అలవాట్లు కలిగి ఉంటే మీరు చెప్పినటువంటి డిసీజ్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు? అది మీకు ఇంత చెప్పినట్టు మోకాల నొప్పులకి వాటికి ఆల్రెడీ చెప్పిన అండి. కీళ్ళ మన మోకాల అరుగుదలకి వాటికైతే కోర్సెప్స్ స్ట్రెంత్ అవన్నీ చేసుకుంటుండొచ్చు. గౌట్ ఆర్థరైటిస్ అట్లాంటినేమో నాన్ వెజ్ అలాంటివి తక్కువ తీసుకుని మెయింటైన్ చేసుకోవాలి. పెరియార్థరైటిస్ షోల్డర్ నొప్పులు అంటే ఏమో కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇవి. దాంట్లో ఏంటంటే ఎప్పుడైనా కూడా ఫైబ్రిక్ అండ్ మన ఫ్యాటీ ఫుడ్ తక్కువ తిని, బిర్యానీలు బాగా ఇలాంటి తక్కువ తిని, ఫ్రూట్స్ ఎక్కువ డైలీ ఫ్రూట్స్ ఉండేటట్టు, వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేటట్టు ఉండి, కాల్షియం లెవెల్స్ కొంచెం మంచిగా మెయింటైన్ చేసుకుని ఇలా ఉంటే మంచిదండి. మినిమం రోజుకి 25 నిమిషాలు నడవాలండి. మనం రోజుకి 25 నిమిషాలు నడుస్తూ ఉంటే మనకి వాక్ డైలీ 25 మినిట్స్ వాక్ చేస్తే మనకి కార్డియాక్ యాక్టివిటీ కరెక్ట్గా ఉంటుంది, బాడీ కూడా కరెక్ట్గా ఉంటుంది. అంటే కీళ్ళ సంబంధించిన వ్యాధులు అంటే ఏంటి, అవి ఎలా వస్తాయి, రాకుండా ఎటువంటి ఆహార అలవాట్లను కలిగి ఉండాలి, ఇటువంటి విషయాలు మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం అండి.